వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు నిన్నటి ఎపిసోడ్ చూసి చాలా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. అలాగే శంబయ్య తాత చచ్చిపోయిండు అని అనుకున్నారు. మరి వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసుకుంటుంటే మన శంబయ్య తాత చచ్చిపోలేదు. ఆ లాస్ట్ వరకు చూడనోళ్ళు చూడుర్రి జరా. ఇక దోస్తులు మేమైతే అనుకుంటున్నాం మన వీడియోస్ లో అప్పుడప్పుడు కొంచెం ఫ్రాంక్ చేయాలని. సో ఈ రోజు వీడియోలో ఒక పెద్ద ఫ్రాంక్ అయితే వేయబోతున్నాం. చూసి ఎంజాయ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫ్రాంక్ ఏంటి ఏం కథ అనేది ఖచ్చితంగా మీకు అర్థమైతూ ఉంటది. మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. అయితే మేము మొత్తం మనిషికి హార్ట్ అటాక్ వచ్చినట్టు ఫ్రాంక్ చేయాలని అనుకుంటున్నాం. అవేం ఫ్రాంక్ ఏం కథ అనేది ఈ వీడియోలో చూడండి. అలాగే మరి ఆ ఫ్రాంక్ అనేది మీకు నచ్చితే మరి నెక్స్ట్ వీడియోస్ లో కూడా అప్పుడప్పుడు ఇలా ఫ్రాంక్స్ కావాలా వద్దా అనేది మాత్రం తప్పకుండా చెప్పండి. వద్దు అనంటే చెయ్యము, ఒకవేళ బాగుంది ఫ్రాంక్ ఇంకా ట్రై చేయండి కొత్తగా అనంటే ఖచ్చితంగా చేస్తాము. సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 215 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మా రామా ఏడబోయి మునిగింది. పోలీస్ స్టేషన్ పోవాలని పొద్దుగానే తయారుగమ్మన్నది నన్ను. ఇది ఎటుపోయింది ఏం కథ? అక్కడ బాగానే మంది ఉన్నారు శంబయ్య వాళ్ళ ఇంటికాడ. ఏమైంది? ఓ రామా గాడేం చేస్తారే అందరు కలిసి నడుర్రి. ఈ అడక్కలకు పొద్దుగా లేస్తే ఏం పని ఉండదా ఏంది? ఓర్ని అవ్వ గుంపు కదా మేస్త్రి అయినట్టు గుంపే ముచ్చట పెడతారాడా. ఏమైంది? పొద్దుగాలనే అందరూ ముచ్చటకే పడ్డారా? గక్కడే ముచ్చట పెడతారు. రాజుకు తెలిస్తే నవ్వుతాడు. ఏమైందిరా? ఏమవుడేంది? ఇగో మల్లయ్య శంబయ్య ఏం చెప్తాడని వేయిందట. ఆడట నత్తి నిద్రగోలేసుకున్నాడట. ఇక తలుపులను తెరబెట్టే మంచిగా మత్తులోకి నిద్రకు వేయండు. ఈ మల్లయ్య ఏం చేసిండు? పిలిచినా పలుకుతలేడని చచ్చిపోయిండని అన్నాడు కాదు. మేం పోయి కూడా ఏడ్చినాం. ఓర్రి అవ్వ. అవును, పొద్దుగాలనే మా మల్లయ్య ఇగో ఇట్లా చేసిండు. ఇక పోషచ్చేడిసింది అంత కథ జోక్ అయిందాడా. అవునా? భలే చేసిండు పో. అవునే మల్లయ్య బాపు, నీ అవ్వ నీకు చచ్చిపోయింది తెలుస్తలేదు, బతుకున్నది తెలుస్తలేదా? ఇక ఒకటే ఏడుసుడు అందరం. ఇక లాస్ట్కు ముసలోడు లేచి మీకేం పుట్టిందుర్రా ఏడుతుర్రు అని అన్నాడు. ఇక మేం కొద్ది నవ్వుడు కాదు. ఆ ముసలోనికి బాగానే అవసన్నది. అప్పట్లా తిరుపతి గాడు శ్రీకాంత్ గాడు డైరెక్ట్ చచ్చిపోయిండని బొంద పెడతానే పట్టుకపోయి. ఇక ఇప్పుడేమో మల్లయ్య బాపు ఈ కథ చేసే. కొంచెం అయితే ముసలోని బొంద పెడతారు పాపం. పనులు తీర్రాయా మరి? గంట అవుతాంది. సరే పోర్రి గమ్మతి చేసిరు పో. ఓ మల్లయ్యదా ఈయన ఏవట్టి అలా పనంతా అన్నే ఉన్నది. నిన్నెవరు రమ్మన్నరే? ఇక ముసలోడు చచ్చిందంటే రారా ఏంది? నువ్వు భలే ఎత్తన్నావు రాయ నర్సి. జర పనైనాక కూసుందాం. ఇంకా తానాలు లేవు బోనాలు లేవు. నువ్వయాన్నే ముచ్చట పెడుతున్నావా? అనే స్టేషన్ కోవాలి, టైం అవుతుంది. నేను రెడీ అయినా. ఇంకా ఎప్పుడు పోదాం? పోదాం, ఒక్క 10 నిమిషాలు నేను టక్కన తానం చేసేస్తా. జల్దీ పో, రెడీగా పోదాం. ఆడు ఇయ్యల పోతే ఏమంటాడో స్టేషన్ కాడ. ఏమో మరి. తానం చేసేస్తావు. తిన్నావా నువ్వు? తిన్నా. సరే. ముసలోడు చచ్చిండని భలే చేసిరు పోయిల్లు. ఇంకా అయ్యం ముసలోడు తొందర లేచిండు. ఇయ్య లేకపోతే ముసలోడు కాటిల వారి శత్రు కావచ్చు. ఓ బామ్మర్ది, మీ అక్కెడ పోయింది? అన్నం వండలేదు, కూర వండలేదు. ఇప్పుడు నేను ఏం తినిపోవాలి పొలం కాడికి? అరే గంట సేపు అవుతుంది, ఇది ఏడబోయి మునిగింది. ఏమో బావా, నాకేమరకానే లేచే వరకే లేదు కదా. చూసుకురాపో ఏడబోయిందో. అబ్బో, దాన్ని ఏడాని వెతకాలి నేను. ఊరంతా దాందే. ఏ వాడకట్టులున్నదో ఎవరింటి కాడున్నదో. గింత పొద్దుగాల దీనికి ఏడ ముచ్చట కుదిరిందో. తానం చేతిని వాళ్ళ సాయ పెట్టిపోయింది. ఆ సాయ తాగిన కానీ ఆకలి పాడైతుంది. ఏం తిందును? ఏందే నువ్వు ముచ్చులంటే మూతులు చాపడానికి ఫస్ట్ ఉంటావు. అన్నం లేదు కూర లేదు, ఏమంటావు? పోయి ఇళ్ళల్లో ముచ్చటకు పడ్డావా? ఏంది సచ్చిండా? సచ్చుడు కాదు, వాడ పెద్ద జోక్ అయింది. మల్లయ్య బాపట శంబయ్య కనబడతలేడని పోయే వరకు ఆ శంబయ్య వండడట ఎత్తలేడట.
వాడారు నిద్రగోలు వేసుకున్నాడట. ఇక సచ్చిండని ఒర్రేదొర్రిండు కాదు, మేం పోయి పొట్టు పొట్టు ఏడిసినావు లాస్ట్ కత్తలేసిండు కూర్చున్నాడు. గట్ల మీ ఆడక్కలకి ఏం పనే పొద్దుగాలనే మంచిగా అంట పెట్టుకుంటారు. ఏమోపో నాకు ఆకలి అవుతుంది, నేను పొలం కాడికి పోవద్దా అని ఏం తినిపోవాలి ఇప్పుడు? ఒక అర్ధగంట ఓపికబట్టు, అన్నం కూర వండుతా తినిపోదువు. అన్నం కూర వండినాక మెల్లగా తానం చేస్తాను గాని. ఏం ఓపిక పట్టాలే నీ ముచ్చడ పాడగాను, ముచ్చడంటే మూతులు చాపుకుంటుంటావు. నడు ఆకలి అవుతుంది నాకంటే. అయ్యో నేను పొద్దుంట తిరిగత్తే ఏం లేదు గాని, ఇక నేను కాసేపు పోయే వరకే మీ ఇద్దరికి దుఃఖం వస్తుంది. అవరా బండిగా ఇన్ని బియ్యం గడిగి పొయ్యి మీద పెడితే ఏమవురా? నాకు గాపా నచ్చినాక నిన్నెందుకు అండుమంటనే ఎప్పుడో పొద్దుగా లేత్తనే బువ్వండి కూర అన్నాడా పెడదు నువ్వు. వారా మళ్ళీ ఇన్నే ముచ్చట పెట్టుకుంటూ ఉంటావా? అన్నం కూర వండుతావా లేదా? అయ్యో పోతాను అంట. అయ్యో అంట అగడు పంటలు ఎవడు మొగోడు. దీనికి నేనే పడు అవుతుంది. మా అక్క ఏమనుకుంటున్నావు? రాణి రుద్రమదేవి అందరిని గడగడలాడిత్తది నిజంగానే. ఏమో ఏం గడగడలాడిచ్చుడో, నా కడుపులో పేగులన్నీ మెసులుతాన్నాయి, ఆకలి బాగా అవుతుంది. రాత్రి అన్నం తినబుద్ధి కాక కొంచెం ఏదింటిని. ఓ బావా అక్కడ టిఫిన్ సెంటర్ కదా, టిఫిన్ చేసి పొలం కాడికి పోతే ఏంది మరి నువ్వు ఈ అన్నం కూర ఏదాకా అవుతావా? 50 రూపాయలు పెట్టాలి, ఆడ 50 పెట్టినా కూడా కడుపు నిండది ఎందుకు? ఆపాయం చేస్తారు మంచిగానే. మరి చెయ్యొద్దా? మాకు సెకండ్ సాటర్డే స్కూల్ లేదు, మంచిగా ఆడుకోవచ్చు. మళ్ళా రేపు సండే మంచిగా 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి మాకు. నేను ఆటోతోటి మంచిగా ఆడుకుంటా. నా జాతరలో కొనుకొచ్చుకున్న ఆటో, ఈ ఆటోని పట్టుకొని అటు పోయిందనుకో అందరు నాకియవా అంటారు. అందుకే నేను ఒక్కొన్నే మంచిగా ఆడుకుంటా. ఆటో వస్తుంది, ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగదు.
పిల్లలు అన్నం తిన్నారా? తినకపోతే ఎత్తుకపోతా. మీ ఇంట్లో ఎవరు లేరా? ఉన్నారా లేరా? మళ్ళీ ఎత్తుకపోతా. హలో రాజు. లత పొలం కాడికి అయినవా? నేనేం పోలేదు రాజు. అల్లా ఇక నాన్ననే వేండు కరెంట్ పెట్టొత్తా అని. అయితే నేను గీ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన లత. మీ బాపుకు చెప్తావా? మాది కూడా కరెంటు ఒత్తుమని. మీ బాపు నంబరు నా దగ్గర లేదు. ఆహా అవునా? సరే తీ, మా బాబుకు ఫోన్ చేసి చెప్తా తీ మరి. సరే సరే లత. అల్లా ఎందుకు వేరు పోలీస్ స్టేషన్ కాడికి? ఏమో రమ్మన్నారు ఈ రోజు, అందుకే వచ్చినాం. ఇక ఇప్పుడే వచ్చినాం, దిగినాం. ఇక మరి నేను వచ్చే వరకు ఏ టైం అవుతుందో. మీ బాపు అన్న నువ్వన్న పోతావు కదా, ఒత్తుతే అయిపోతుంది, అవే పోతాయి అని నీళ్ళు. సరే తీ, నేను మా బాబుకు ఫోన్ చేసి చెప్తాది. సరే జర మర్చిపోకు, చెయ్యి. సరే సరే ఉండు. ఈ మా బాబు ఫోన్ ఎడబెట్టిండో మరి. హలో బాపు. చెప్పవ్వా. బాపుకి రాజొల్లదట కరెంట్ వస్తావా అనే ఒత్తుమంటాండు. అవునా? ఆయన రాడట్నా? ఏ రాడట్నే, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిండు. ఏటో పోయిరాట పెళ్ళమ్మోడు. అందుకే నాకు ఫోన్ చేసిండు నువ్వు గిట్ల పోయినవా అని. సరే తీ బిడ్డ, వద్దుతీ. సరేనే బాబు. ఉండు. సరే. ఈ పోలీస్ స్టేషన్ల పొంటి భలే తిరుగుతారు. ఇంకా రాజు నయ్యం. ఇంకొకడైతే ఎన్ని బూతులు తిట్టుకుంటా పెళ్ళాన్ని పట్టుకపోయేటోడు. నరసక్క ఇట్లా ఏం చేస్తారో? బయట షెట్ కింద కూర్చున్నారో. జరసేపు పోతే టైం పాస్ అవ్వు. పోదాం మా అమ్మకి చెప్పి. మా అమ్మనైతే ఎప్పుడు టీవీలో మూతి పెడతాంది. ఓ ముచ్చట మాట్లాడది, ఏది మాట్లాడది. ఆ కరెంటు పోయినప్పుడే బిడ్డ అంటది. ఓ ముసలోడా, పొద్దున గమ్మతి ఎత్తివి. మేము నిజంగానే సచ్చిండు అని అనుకుంటివి. ఓ పేరు ఏడ్చినాం అనుకుంటానవా? ఓ అవ్వలారా, మీరు భలే ఉన్నారు. నా ముక్కు కాడ ఏలు పెట్టి చూడరా, శ్వాస వస్తుందా లేదా అని. ఆ మల్లిగాడి చెప్పంగానే మియ్యరా మొత్తుకున్నారా ఇక సచ్చిండని. గా ఐడియా ఎవరికి రాలే. మరి నువ్వెంత పిలిచినా సప్పుడే పోతివి, ఇక సచ్చిండు కావచ్చని మేమనుకుంటిమి. ఓ తిరుపతిగా ఎడిపోతున్నావురా? నేనా గల్లు కట్టెలు కొట్ట రమ్మన్నారు నర్సక్క, పోతాన్నా. అరే పొద్దున గమ్మతైంది కాదురా. ఒకసారి పాపం బీపీ ఎక్కువై ముసలోడు పడిపోతే నువ్వు శ్రీకాంత్ గాడు ముసలోడు చచ్చిండని డైరెక్ట్ ఎత్తుకొని ఒకటే ఉరుకుడుకిర్రు. కొంతసేపు అయితే బొంద పెడుతురు ముసలోడిని. అప్పుడు లేకపోతే. అవునవ్వా, ఈ బాడుకవులు గట్ల చేసిర్రు. అబ్బో, నేను ఇట్లా లేవకపోతే నన్ను బతుకున్నోన్నే కాలవడుదురా రోజు. తాగుబోతు బాడుకవులు. భలే అంటున్నావు తాగబోతు బాడుకోవాలని. ఇక నువ్వు తాగవు కావచ్చు, నీ పొక్కలకు పోదు కావచ్చు. మళ్ళీ ఎక్కతక్క మాట్లాడినాం అనుకో, ఇక పన్నాక మంచిగా ఎత్తుకుపోయి ఆయనతో బోందల వారి చేస్తాం. అవు పారేసేస్తావు. ఎలా కూడా గంతే అయిందిరా. నిద్రగోలు వేసుకున్నాడట ముసలోడు. ఎంత పిలిచినా లేకపోతే చచ్చిపోయిందని మేము అందరం ఏడ్చాం కాదురా. అబ్బో, గీ ముసలోడు ఏం చస్తాడు? మనం అందరం చచ్చినాకనే చస్తాడు ఈ ముసలోడు. ఏందనుకుంటావు? గట్టి శరీరం. సరే తీరా, నువ్వు పోయే పనికైతే పోలేవు. పోతానా చెంబయ్య, నువ్వు గమ్మతి ఎత్తివే పొద్దుగాల. నాకైతే అదే నవ్వొత్తాంది. నేనేం చేసినావా? అంతా మల్లిగానికి బుద్ధి లేదు. నిన్నే కూసున్నా అరే. ఇప్పుడే వచ్చినందా. కూసో. పొద్దుగాల ముసలోడు చచ్చిండని మేమేస్తే ఆ పోసి నువ్వు ఏడ్చుకుంటేనే ఆ మంచిగా తిట్టుకుంటారు కదా. చూసినావే అది ఎట్లా అంటాంది. దానికి ఏమైనా ముసలోడు చచ్చిండన్న బాధ ఉన్నదా? అస్సలకే లేదు. ఏందో బావో బావా బావో బావో అని అట్టిగానే ఏడ్చే. ఏం చస్తే కాదు, ఎందుకు ఏడుతుంది? అయ్యో ఏడ్చింది కాదే బాబు. బావో బంగారం అనుకుంటా. ఏ ఊకో తినర్సవ్వా. ఆ 7 సుట్ల కూడా లింగా ఉన్ను పోసి ఒకటే తిట్టుకునుడు కాదు. ఇక మాకు దిక్కలేసింది. ముసలోడు చచ్చిండని మేమెడితే మీరు బాగా బలి చేస్తుర్రా అన్నాక ఆయనత నువ్వు లేచినావు. ఇక వీళ్ళుకున్నారు. ఇక నువ్వు లేచుడుతోటే పోసి సప్పుడేక వీకింది. అంతే అంటారా? బగ్గనే ఏడ్చిందా? అబ్బో, ముసలోనికి పోసి మీద మొత్తం ప్రేమ ఉట్టుకత్తాంది కదా. ప్రేమ కాదు లింగవ్వ, అమ్మరికి అంతగానం ఎందుకు ఏడ్చిందని.
ఏమో పాపం బావో బావా మనిద్దరం మంచుకుంటా ఓర్వలేక మనకేమో చేసిర్రే బావో, నన్ను వదిలిపెట్టి పోయినవానే బావో, నన్ను తీసుకపోతే అయిపోగాదే బావో అని శోకాలు పెట్టింది కాదు శంపయ్య నీ గురించి. నీ మీద బగ్గనే ప్రేమ ఉన్నది నీ మరదలకు. అయ్యో అంతా మల్లయ్య బాబు చేసిన కథకు. నేనేం చేసినవ్వా, ముసలోడుకు ఇక్కుమనలేడు, మరి సచ్చిండు కావచ్చని నేను అనుకున్నా. ఎన్నిసార్లు మొత్తుకున్నా కుక్కు అంటలేడు. నాకు ఇక బగ్గ బాధ అనిపించింది ముసలోడు చచ్చిండా అని. పోసి బగ్గేడ్చింది. నీ మీద బగ్గనే ప్రేమ అన్నట్టున్నది పోసికి. మాట్లాడపోయినావు నీ పోస్తోటి. మాట్లాడతా. ఆడికెళ్ళి వస్తాంది పోసాబాబు. తిన్నరా ఏ అవ్వలారా? మా విన్నాం గాని ఆవు పోసట్ట పొద్దుగాల ముసలోడు చచ్చిందంటే బగ్గే ఏడిచినావు. నేను చెప్తే ముసలోడు నమ్ముతలేడు. ఇక దుఃఖం వచ్చింది అందుకే ఏడిచిన. ప్రేమ ఉంటే ఏడిచినావు గాని శంపయ్య మీద, కానీ ఇక మాట్లాడుకుంటలేకపోతురి. దానికి పాసుల ప్రేమ ఉన్నత్తి. నిజంగానే చచ్చిండని నేనేడ్తిని. అబ్బోగి ముసలోడు ఎందుకు చస్తాడు? గట్టి పిండం. గట్టి పిండవా? అవు మరి ఏందనుకుంటానవు? ఆ ముసలోడు ఇంక20 ఏళ్ళు బతుకుతాడు. బతకనిటి పాపం నీకింత తోడు. నాకేం తోడే నర్సవ్, అంత అయ్యే పాయే. మరి అంత అయిపోతే ఎందుకు ఏడ్చినావు? ఏదో ఇక కొన్ని రోజులు కలిసి ఉంటిమి, నా చేత్తోటి తినే నా దగ్గర పండుకునే అని బాధ అనిపించింది, అందుకే ఏడ్చిన. మరి ఇప్పుడు కూడా కలిసి ఉంటారా? కలిసి ఉండపోయారు? అద్దద్దు, ఒకసారి ఒకరు ఏవట్టి విడిపోయినాక మళ్ళెట్లా కలుపుతాం? మళ్ళా కలిసిన విడగొట్టేటు ముండలు బగ్గున్నారు. ఈ లవిడి అటుపోయి ఇటుపోయి నా మీదకే వస్తుంది. దీన్ని బండకే సుత్తుకా. అయ్యో నేనే అండి పెట్టాలి, నాదే పైస పోవాలి, నేనే మాట పడాలి. నాకు వచ్చిన బాధ ఏందే నర్సి? ఏ అంతేతి పోసావా, నీది నువ్వు బతుకు, ఆ ముసలోడు బతుకుతాడు. ముసలోడు అడ్డుకుంటలేడా? గట్టినే అండుకొని తింటాడు. తియ్యి, నీది నువ్వు వండుకొని తిను. గంతే గంతే. తిన్నారు మరి? తిన్నాం. నువ్వు తిన్నావా? తినలేదు నరసవ్వ, బగ్గ తలకాయ నొత్తాంది. నాకు ఏడ్తనేమో తలకాయ వశం కాదు. అప్పుడు ఏడ్చిన కదా, ఓ పలిగిపోయింది. ఎవతో బొడ్డేదో అంటది పలిగిపోయింది అని. దాని కింద వలిగింది కావచ్చు, అందుకే నన్ను అంటారు. ఈ రోత పాడుగాను ఏ రోత ముచ్చట్లు మాట్లాడతారు మీరు? తెగబడ్డ ఆడోళ్ళు మాట్లాడతారు గట్లనే మల్లయ్య. తెగబడ్డ ఆడోళ్ళ గురించి పట్టించుకోవద్దు మనం. ఓ మొత్తం బర్రేగించి ఓవాడుతిమి రోడ్ల పొంటనే. మమ్మల్ని విడగొట్టిన ముండకు కాళ్ళు రెక్కలు ఇరిగి ఆయనత మంచాన పడుతుంది ఎప్పుడో. నా కలకల నా గోసదలి. ముసలోని దగ్గర పైసున్నది, దానికి ఎందుకు పెట్టేది? దాన్ని తిన్నావు సప్పుడే కుండిగా అని ఏవతో చెప్పింది. అందుకే ఈ ముసలోడు ముళ్ళ దగ్గర పెట్టుకొని నాటకాలు చెప్తాండు. వీడేం తక్కువ అనుకుంటానవా నరసవ్వా? ఓ పోసి, నీ జోలికొచ్చిన్నా నీ వార్తకొచ్చిన్నే ఇప్పుడు. ఆ జోలి నువ్వెందుకు తిత్తానవే? నీ జోలా కమ్మ గండి పెడితే తిన్నావు. కంటి నిండా నిద్ర పోయినావు, బట్టలు రాకిపించుకున్నావు, ఈ ఒక ముడ్డే గడగలేదు, అన్నీ వేపించుకున్నావు చుట్టూ. ఇప్పుడు జాడిచ్చిదాన్ని నువ్వు. ఇంకేంటిగా ఏర్పడతలేదా? అట్నే కావాలి. ఎవరి మాటలు పట్టుకొని నువ్వు నా నుండి దూరమైనవో వాళ్ళతోటి ఉంటాను. ఇప్పుడు సాటుకు నడిపించుకుంటారు అన్నీ. ముంగట పడతలేదు, ముంగట పడ్డ రోజు ఉంటది చూడు. మల్లక్క దాని మాటలు చూడు, అది ఏమంటాంది ఏం కథ? పీకర్తీయ లొల్లి పాడుగాను. తెగబడ్డ ఆడిదాంతో నువ్వే మొరతావు. నేనుంటే మీకేం సంద అయితలేదే. పో అనబడితివి. తను చెప్తాందా దీన్ని బొమ్మను మనం నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెట్టుకుందామని. నువ్వెప్పుడు మంది మీద పడేసినా పోసక్క. నేను కర్మానికన్నా మందలు ఇత్తి నీవు మంది మీద పడేస్తావు. నీకేం పుట్టిందే ఒకటేసారి పిడా తంటివి. సరేది ముచ్చట్లు పెట్టుకోర్రి, నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసుడెందుకే? అయ్యో ఓ పోసక్క అలిగినా ఏంటి? మీరు ఒక్కటే నన్నెందుకు దేకుతారు? అయ్యో బొడ్డు ఉరుకుతాంది కదా. ఏ ఉరకని తీయ నర్సి, దాంతోటేందే? దాన్నెందుకు గెలికిత్తవవ్వా? అది మనం ఒకటంటే అది 10 చదువుతుంది. దానికి నోరు నొయ్యదో మరేదన్నా నొయ్యదో. అబ్బో ఇప్పుడు ఇట్లా మాట్లాడబడితివి. ఒకప్పుడు దాంతో ఉన్నప్పుడు దాని కొంగు పట్టుకొని తిరుగుతీవి కదా, మర్దరా అని. అప్పుడు ఇక తిరిగిండు.
ఇప్పుడేమో కక్కత్తన్నట్టున్నది చెంబయ్యకు. నువ్వు ఏవట్టి ఆ దొంగ ముండ నన్ను తిట్టి చంపుతాంది, నేనేదో నీకు చెప్పినా నిన్ను మార్చినా అని. ఓ లింగవ్వ, తిట్టుకుంటే తిట్టుకొని ఎవల పాపం వాళ్ళకే, ఎవల కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అంతేగా అంతే. అయితే దోస్తులు, మేమైతే ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుండి వచ్చినాం. అయితే నర్సక్క మీద లత మీద మేము ఫ్రాంక్ వేయాలనుకుంటున్నాం. అదేం ఫ్రాంకో నువ్వే చెప్పేరమ్మా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫ్రాంకుకు మొత్తం నరసక్కకును లతకు మొత్తం బీపీ లేవాలి. అట్లా మనం ఫ్రాంక్ చేద్దాం. ఏంటిది అని అంటే, మేము పోలీస్ స్టేషన్ పోయిన సంగతి నరసక్కకు తెలుసు, ప్లస్ లతకు తెలుసు. వాళ్ళను ఇప్పుడు రమ్మందాం ఇక్కడికి. రమ్మని ఇక పోలీస్ స్టేషన్లా మేము మాట్లాడినాం. ఇక పోలీసులు అన్నారు కదా, వాణ్ణి రమా నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా అని అన్నారు. ఇక నువ్వు రాజుని చేసుకోలత, నా పిల్లల్ని నీ పిల్లల్ని మీరిద్దరే చూసుకోర్రి, ఇక నేను వాడిని వేసుకొని వెళ్ళిపోతాన్నా ఇన్నుండి అని ఫ్రాంక్ చేస్తా దోస్తులు. మరి ఎట్లా ఫీల్ అవుతారు, ఏం కథ అనేది మీరైతే చూడండి. జస్ట్ ఇది ఫ్రాంక్ మాత్రమే దోస్తులు, ఎవరు సీరియస్గా తీసుకోకండి. అప్పుడప్పుడు ఇట్లా ఫ్రాంక్స్ చేస్తా అంటే కూడా మజా వస్తుంది కదా మీకు కూడా, అందుకే చేస్తున్నాం అన్నమాట. రమా, నువ్వే నర్సవ్వకు లతకు ఫోన్ చేసి రమ్మను. నేనైతే సైలెంట్గా ఉంటా, మాట్లాడిందంతా మాట్లాడాల్సింది నువ్వే, నేను మధ్యలో మధ్యలో మాట్లాడుతూ ఉంటా. సరే, చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో, ఏందే పోరి? ఏం లేదు నర్సక్క, ఏం చెప్తున్నావు? ఒకసారి మా ఇంటికాడికి అర్జెంటుగా రావా, నీతోటి పనున్నది. ఏం పనే? నువ్వు రా నర్సక్క, తొందరగా రా, సీరియస్ మాటరు. ఏంటి? అవునవును, జల్దిరా. లతకు కూడా చెయ్యి. హలో లత. నువ్వేనరా? మా చెప్పు. ఎక్కడున్నావు లత, ఏం చెప్తున్నావు? ఏం లేదు, ఇంటి దగ్గరనే ఉన్నా. ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రావా. ఎందుకు, ఏమైంది? నువ్వు రా లత, లేట్ చేయకు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, లేట్ చేయకు. సరే. ఏమండి, నాకు భయం అవుతుంది. నర్సక్కనైతే నన్ను 2 చంపుతుంది కావచ్చు. ఇక లత ఏమనుకుంటుందో ఏం కథనో. ఏమనుకోరు, లాస్ట్కు ఫ్రాంక్ అని చెప్దాం సరేనా. వాళ్ళని మొత్తం కింది మీద ఆగం చెయ్యాలి. సరే. నువ్వు బాధపడుకుంటా మాట్లాడినట్టే మాట్లాడు, సరేనా. సరే సరే. ఇంకా అత్తలేరు. ఏంటే టక్కన రమ్మన్నావు? కూర్చో నర్సక్క. పెళ్ళ మొగడిద్దరు కూర్చున్నారు, టక్కన రమ్మని చెప్పిర్రు. అసలు ఏమైందే? కూర్చో నర్సక్క, నేను చెప్తా. ఇంకొకరు కూడా వచ్చేది ఉన్నది, వాళ్ళు వచ్చినాక. ఎవరే వాళ్ళు? ఏమైంది? కూర్చో లత, మీతోటి మాట్లాడాలి కొంచెం. ఓహో, నిన్ను కూడా రమ్మన్నారే. కూసో కూసో. చెప్పే, నీ అవ్వ మాకు టెన్షన్ అయి పాడైతుంది. ఏం ముచ్చట్నే? రాజు నువ్వనే చెప్పరాదురా. ఆమెనే చెప్తుంది. ఏం లేదు నర్సక్క, పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఇప్పుడే వచ్చినాం. అవునా? ఏమన్నారు మరి పోలీస్ స్టేషన్ లా? వాడిని తన్నిర్రా? తన్నుడు కాదు నర్సక్క, వాడు నన్నే చేసుకుంటానంటుండు పెళ్ళి. ఇక పోలీసు వాళ్ళు కూడా నువ్వు వేసుకో అమ్మాయినని అని చెప్పిర్రు. ఏంటే వాళ్ళేం పోలీసులే దాన్ని నిన్ను వేసుకోమని చెప్పిర్రా? అదేందన్నట్టు? అవును, ఇక మనం దానికి మార్పు ఏమీ చెయ్యలేము నర్సక్క. మరి ఏం చేస్తా అన్నవే? ఏం ఒప్పుకున్నావా? ఏమన్నావు? ఇక ఏం లేదు, వాళ్ళు చెప్పిన ప్రకారం చెయ్యకుంటే నాకు జైలు శిక్ష ఇస్తారట. అయ్యో, అవునా? అవును నర్సక్క, ఆ జైలు శిక్ష పోయే బదులు ఆయనను చేసుకొని నేను మంచిగా బతికింది నయం కదా. ఏంది రామా, నీకేమైనా పిచ్చిలేసిందా? నువ్వు గట్ల మాట్లాడుతున్నావు. ఓ రాజు, రామ గట్ల మాట్లాడుతా అంటే నువ్వు సప్పుడు ఏవేంది? ఏం సప్పుడు చేయాలి, దాని ఇష్టమే నా ఇష్టం. ఏంద్రో రాజు, నువ్వు కూడా గిట్లనే మాట్లాడుతున్నావు. అబ్బో, ఏమైంది అసలు మీ ఇద్దరికి? నాకు అర్థమైతలేదు. ఏం లేదు నర్సక్క, నువ్వు ఇంటికి కానీ ఊరికి కానీ పెద్ద మనిషి తీరు అని నిన్ను పిలిపించిన. నేను చెప్పాల్సింది ఏంటిది అని అంటే, మీరైతే ఏమనుకోకుర్రి, నేను ఒక ముచ్చట చెప్తా. ఏం ముచ్చట పాడైందే? నీ ముచ్చట పాడదాను. ఏంటిది? ఏజెంట్ చెప్పు. రామా, నువ్వు గాలి వేసుకొని పోతే నీ పిల్లలు ఎట్లా? నువ్వు భలే ఉన్నావు. నువ్వు నీ భర్త గురించి, నీ పిల్లల గురించి ఆలోచించవా? ఆలోచించిన లత, ఏం చేయాలి? అందుకే నువ్వు రాజును పెళ్లి చేసుకోలత. ఏంటి మెంటల్ మొకబ్దానా? ఏందే నువ్వు మాట్లాడేది? నీ మొగన్ని దాన్ని చేసుకోమంటావు? మీరు ఆవేశపడకుర్రి నర్సక్క, నా మాటలు అర్థం చేసుకోర్రి. నేను ఇప్పుడు వాడిని చేసుకోకపోతే జైలు కోవాల్సిందే. అందుకే ఇక రాజు లత పెళ్లి చేసుకున్నారనుకో, వాళ్ళిద్దరు పిల్లల్ని, నా ఇద్దరు పిల్లల్ని వీరిద్దరు చూసుకుంటారు. రాజుగా, ఏమైందిరా? నీకేమైనా దయ్యం పట్టిందారా? అది గన్ని మాటలు అంటే నువ్వు ఒక్కటి కూడా కుయ్యమంటలేవు. అవును నర్సక్క, ఇక రమ చెప్పిందే నిజం. ఓ మెంటల్ రాజు, నీకన్నా పిసరేసి
తిక్కలేసిందా? అబ్బో మీరు భలే ఉన్నారు, నన్ను చేసుకుంటే ఎక్కడిది? తాత నువ్వు ఆవేశపడకు, నేను చెప్పింది మంచిగా అర్థం చేసుకో. ఎందుకంటే నేను వాడిని పెళ్లి చేసుకోక తప్పది. ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకొని ఈ పిల్లల్ని తీసుకుపోతే ఈ పిల్లల్ని వాడు మంచిగా చూసుకోడు. మళ్ళా రాజు కూడా నా పిల్లల్ని నేను ఇయ్యా, నువ్వేంటన్నా సావు అని అంటుండు. అందుకే రాజు నువ్విద్దరు పెళ్లి చేసుకున్నారనుకో ఆ నలుగురిని మీరు చూసుకుంటారు అన్న నమ్మకం నాకున్నది లత. ఆవిడకుంటే ఒకటి ఉతికిందనుకో మొత్తం పనులన్నీ రాలుతాయి. అవునేవో బోరి, నువ్వు వాణ్ణి చేసుకుంటావు, నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నీ ఎత్తయిర్రు, నువ్వు వాణ్ణి చేసుకుంటావు, నాతనేమో ఇన్ని చేసుకోవాలా? ఎవరే మీకు నేర్పిన వాళ్ళు? మీ మోకాలు మాండా ఏం ఆలోచిస్తారా మీరు? మనుషులాగా అడుగులా? ఓ రాజుగా సప్పుడేక కొండ మీద కూర్చున్నట్టే బెడ్ మీద కూర్చున్నావు, ఏం మాట్లాడతావేమ్రా? అరే రే నర్సక్క, అక్కడ జరిగింది వేరు. మీరు చూస్తే నిజంగా మీరు కూడా సరేనే ఇక రమా వాణ్ణి చేసుకొని ఉండిపోయే అని అన్ని అంటారు. పాయే ఎవడో ఆడపాయే, నేను పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడతాపా. నిష్పెట్టి పిల్లల్ని నిష్పెట్టి ఆన్నేమన్నో వేసుకోమనడానికి ఎవరికి ఎంత హక్కు ఉన్నదే? ఏ దీపా? కాదు నర్సక్క, చెప్పేది అర్థం చేసుకోర్రి మీరు. లతను నేను పెళ్లి చేసుకుంటే ఈ నలుగురు పిల్లలు మంచిగా ఉంటారు గట్లా. రాజు నీకేమైనా తెలుగుండే మాట్లాడుతున్నావా? నువ్వు రమణిష్ పెడతా అని డైరెక్ట్ అంటున్నావు, భలే ఉన్నావు. అక్కడ మనిషికో దెబ్బ తీసి మాట్లాడే తెలివి లేదా నీకు? నా పిల్లని నువ్వేంద్ర చేసుకునేది అని. ఆహా మంచిగానే ఉన్నావు, నేను అసలుకే చేసుకోను. ఏందనుకుంటారు అసలు మీరు? ఆవేశపడకుర్రి లత, నేను చెప్పేది అర్థం చేసుకో. ఒకసారి రాజు నువ్వు జమాన్లా ప్రేమించుకున్నారు కదా, ఇప్పుడు కూడా అట్లనే ప్రేమించుకొని మంచిగా పెళ్లి చేసుకొని కలిసిమెలిసి ఉండుర్రి. ఓ రామా నిజంగా చెప్తున్నా, నాకు ఇంకా కోపం తెప్పియకు నువ్వు. నీ మాటలు మాట్లాడి నేను రాజుని పెళ్లి చేసుకునేంది? అసలు నీకేం అనిపిస్తలేదా కొంచెం కూడా? నువ్వు ఎట్లా ఇడిచిపెట్టిపోతావు పిల్లలనైనా రాజునైనా కూడా? ఆ వాడిని ఎందుకు చేసుకుంటావు నువ్వు? మొన్నటిదాకా ఏమన్నావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? చెప్పేది అర్థం చేసుకోలత, ఇక నేను పోవాలక తప్పది. అందుకే సోమవారం రోజు రాజు నీ మెడల తాళి కడతాడు, నా మెడలనేమో వాడు కడతాడు. ఏంటే కాలంటే మీకు ఆశామాసగా అనిపిస్తున్నా? అదే ఒకసారి 3 ముళ్ళు పడ్డాయంటే అది అక్కడికే ఉంటది బంధం. ఊకే 10 సార్లు 3 ముళ్ళు వేపించుకుంటారే ఎవడన్నా? రాజు నువ్వేంది ఏం మాట్లాడవు? సప్పుడేక మంచిగా నిమ్మలంగా కూర్చొని ఆరాంసగా చూస్తాను. ఇక నాకు కూడా నిన్ను వేసుకోవడం ఇష్టమే లత, అందుకే నిమ్మలంగా చూస్తున్నా. అమ్మో నరసక్క చూసినావా? అంటే నువ్వు ఇంకా దాన్ని మర్చిపోలేదారా? లేదు నర్సక్క, నాకు లత అంటేనే ఇష్టం. ఓ రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా మెంటల్ గిట్ల లేచిందా? లేకపోతే మీ ఇద్దరికి అటు వేరే ఏమైనా గజ్జి కుక్క కరిచిందా? అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నిజమే లత, నాకు కూడా తెలుసు రాజుకు నువ్వంటే ఇష్టమని. అందుకే మీ ఇద్దరికి పెళ్లి కావాలని నేను డిసైడ్ అయినా. ఇక వాడు నా పానం తింటాండు, నేనంటే వానికి పంచ ప్రాణాలు. నేను ఎవరికైతే ఇష్టమో వాళ్ళ దగ్గరికి పోయి రాజుకి ఇష్టమైన వాళ్ళను రాజు దగ్గర ఉంచితే అందరం హ్యాపీ ఉంటాం కదా. అబ్బో నరసక్క నాకు భయం అవుతుంది. వీళ్ళిద్దరు ఎందుకు గిట్లా మాట్లాడుతుర్రు? ఇక నాతోటైతే కాదు ఉండు. వామ్మో నాకైతే ఘోరంగా భయం అవుతుంది. గిట్లా పట్టినాదిరా మీకేమన్నా? ఓ రామా నీకు నా సంగతి తెలియదు. నా గిట్ల తిక్కలేసిందనుకో 2 ఉతుకుతా మళ్ళా. నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావే? ఎవరిని పెళ్లి చేసుకుని లేదు, నీ మొగతో నువ్వు సంసారం చేయి, నీ పిల్లల్ని నువ్వు చాలుకో. గంతెత్తు పిల్లల్ని నిష్పెట్టి ఇంకోని పోతా అని చూస్తున్నావే. పోతే ఓనితి నర్సక్క, పోయేటోళ్ళని ఆపుతామా? వారి నువ్వే మొగనిరా? అబ్బో నువ్వు మొగని వారా? ఒక పిల్లని ఇంకొకటి ఇంకోలకు దానం ఇయ్యడానికి నీకెట్లా మనసు ఒప్పుతుందిరా సిగ్గులేనోడా? అసలు నువ్వు మంచివేనా? నాకు ఇష్టమైన అమ్మాయి నాకు దక్కుతుందంటే అంతకన్నా సంతోషం ఏముంటది లత? అది వీక్తే వీకంతి మన ఇద్దరం పెళ్లి చేసుకొని మంచిగా ఉందాం పిల్లల్ని పట్టుకొని. ఓ నరసక్క నాకుంటే బాగా స్పీడ్ కొట్టుకుంటాంది. ఇక నేనైతే ఉండయిడా. నువ్వు వీళ్ళకేం పంచాయతీ చెప్తావో ఏం మాట్లాడుతావో మాట్లాడు, నేనైతే పోతున్నా. ఓ లత ఆగు. లత ఇన్ని రోజులు అప్పుడు నువ్వు నా మొగం జోలికి రాకు, నా మొగంతో మాట్లాడకో అని అన్నా. ఇప్పుడు నేనే అంటున్నా కదా నా మొగుడిని పెళ్లి చేసుకో అని. దరిద్రం దానా, నోట్లే ఇంత కారపొడి తెచ్చిపోతా. నోర్ముయ్ ఏం మాట్లాడుతున్నావే? నీ మంగళసూత్రం ఇంకొకరికి దానం ఇస్తావా? గదేనా నీ రీతి? నీ అయ్యవ్వ నేర్పిన రీతి గదేనానే? కొంచెమన్నా సిగ్గుండాలే. మీ ఇద్దరు అసలు మనుషులేనా? అయ్యో చెప్పేది అర్థం చేసుకోలేత. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓ బాడుకో అబ్బో మీరు చెప్తే వినట్లేరు. మీరు ఏమన్నా సాగుర్రి పాయలాత వీళ్ళు ఏమన్నా చేసుకొని. ఓ నర్సక్క ఆగు. నర్సక్క ఏం పుట్టిందా ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతావు? నీ నవ్వు పాడుగాను. ఓ నర్సక్క నిజం అనుకున్నారా? ఏంద్రాజు నువ్వు గట్ట నవ్వుతావు? నాకు గుండె వేలిపోతాందిడా. ఇట్స్ ఏ ఫ్రాంక్ నర్సక్క. లత మీ మీద ఫ్రాంక్ చేసినాం. ఏంది ఫ్రాంకా?
అవును లత, అమ్మో మస్తు ఘోరంగా తిట్టిర్రు నన్ను, ఘోరంగా భయపడ్డారు కదా. నీ ఫ్రాంక్ మన్నువాడా పెళ్ళమ్మోడు కలిసి మా ఇద్దరి మీద బలే చేసిర్రేమే. నేను నిజమే అనుకుంటుని, ఎందుకంటే ఎప్పుడు ఇసొంటి చేయలేరు కదా మీరు. అమ్మో 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 గిదికేం పుట్టింది, డైరెక్ట్ మొగన్ని గిదిని వేసుకోమంటాంది అని నాకైతే డప్పులు తాళాలు కొట్టినాయి. ఫ్రాంక్ నర్సక్క, అయ్యో మీరు నమ్మిర్రు నిజంగానే. అసలు మీరు నమ్ముతారా నమ్ముకోరా అని అనుకున్నాం, కానీ నమ్మిర్రు. ఊర్ని అవ్వ, నాకు ఇంకొంచెం అయితే మొత్తము నరాలు అయిపోయేటి, అంత బీపీ పెరిగింది. నాకైతే మొత్తం గుండె డపా డపా కొట్టుకుంటాంది, హార్ట్ బీట్ అయితే మస్తు ఎక్కువైంది. వీళ్ళకేం పుట్టిండ్రో గిట్లా అంటారు, నిజమే అంటుర్రు అనుకున్నా నేను. అసలు గిట్లా అని అస్సలు ఎక్సెప్ట్ చేయలే. ఎక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ లదా. ఏదో తీ టెన్షన్ లే, మాటలు వస్తలేవు. మన ఫ్రాంక్ కిల్లి బుగ్గ అయిపోయారు. ఓ బాబో అర్సక్క, వాళ్ళిద్దరు మన మీద ఫ్రాంక్ చేసిరు కదా, మనం కూడా ఇంకోసారి వాళ్ళని మొత్తం ఏడిపించేటట్టు ఫ్రాంక్ ఖచ్చితంగా చేయాలి. చేద్దాం చేద్దాం దోస్తులు. మరి చూసిర్రా మన వీడియో? ఎట్లా అనిపించింది? ఏదో కొత్త ఐడియా వచ్చింది కాబట్టి ఇట్లా ఫ్రాంక్ చేసినాం. మరి మీకు నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేయండి. ఇక లేదు నచ్చలేదు అన్నా కూడా చెప్పండి, మేము మార్చేస్తాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.